డిస్కంలకు సర్కార్ బకాయిలట 14,928 కోట్లట. విద్యుత్ డిస్కంలకి దాదాపు 15,000 కోట్ల బకాయిలు ఉన్నట డిస్కంలకి. నాలుగేళ్లలోగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందట. 2024 ఏప్రిల్ 1 తర్వాత బాకీలైతే 3 ఏళ్లలోపే ఇవ్వాలన్నట. సబ్సిడీ సొమ్ము ముందే డిపాజిట్ చేయాలి. సర్కారీ శాఖల బాకీలు 28,842 కోట్లు అదనం. రెండు కలిపితే మొత్తం దాదాపు 43,770 కోట్లట. ఊరు నాయన, అంటే దగ్గర 50,000 కోట్లు డిస్కంలకు బాకీ ఉన్నది గవర్నమెంట్. 50,000 కోట్లు. ఇప్పుడు మీరు చూడండి, చాలా గవర్నమెంట్ ఆఫీసెస్ లేకపోతే వాటి అసలు కరెంటు బిల్లులే కట్టడం మానేసినారు. ఇగో సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వం ఇచ్చే బకాయిలకే పరిమితం కాబోతున్నది. వివిధ ప్రభుత్వ శాఖలు కట్టాల్సిన బకాయిలపైన దీని ప్రభావం ఉండబోదు. ఆయా శాఖలే నేరుగా డిస్కంలకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. 2023 అక్టోబర్ 31 దాకా వివిధ ప్రభుత్వ శాఖలు డిస్కంలకు కరెంటు బిల్లుల రూపంలో కట్టాల్సిన బాకీలు 28,842 కోట్లు. ప్రభుత్వం నుంచి బకాయిలు సకాలంలో రాకపోవడంతో డిస్కంలు వివిధ సంస్థలు బ్యాంకుల నుంచి 30,406 కోట్ల రుణాల రూపంలో తీసుకున్నాయట. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్న డిస్కంలు కొలాప్స్ అయిపోయినాయి. మీకు తెలుసు కదా, తెలంగాణలో ఉన్న డిస్కంలు ఏ స్టేజ్లో ఉన్నాయనంటే, మొత్తం దేశంలో 56 డిస్కంలు ఉంటే మన హైదరాబాద్ డిస్కం, వరంగల్ డిస్కం 54-55 ప్లేసులు ఉన్నాయి. అంటే కింది నుంచి మనం టాప్లో ఉన్నాం మన డిస్కంలు. మొత్తం లాస్ట్ 10 years కాలంలో ఈ డిస్కంలను మొత్తం కొలాప్స్ చేసేసారు. చివరికి వాళ్ళు ఆ డిస్కంలు బ్యాంకుకి వెళ్తే మీరు అప్పుల పాలైన మీడేడ కడతారని ఆయన అప్పులని, వాళ్ళ కనీసం అప్పులు కూడా పుడతలేవు. అంత దారుణమైన స్టేజ్లో ఉన్నాయి. చూడండి బకాయిలు ఎట్లున్నాయి అన్నది. ఎత్తిపోతల పథకాలు 2014 ముందు బాకీ 150 కోట్లు ఉండే. ఏది ఎత్తిపోతల పథకాలు ఉంటాయి కదా, వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 150 కోట్లు ఉండే. 2023 నాటికి 14,193 కోట్లు అయింది. ఇలా దాదాపు మెజారిటీ బిల్లు కాళేశ్వరందే. ఆ మేడిగడ్డ దారి ఎత్తిపోసారుగా నీళ్ళు, మొత్తం ఆడ కుప్ప, ఇట్లా కరెంటు బిల్లు కుప్పు ఉన్నది ఆడ. ఎక్కడి 150 కోట్లు 10 ఏళ్లలో 14,000 కోట్లు చేసి పడేసిండు. మిషన్ భగీరథ 35 కోట్ల రూపాయలు బాకీ ఉండే అంతకుముందు. అంటే అంతకుముందు మిషన్ భగీరథ లేదు, వాటర్ సప్లైకి సంబంధించి. ఈయన మిషన్ భగీరథ 2014 తర్వాత తెచ్చిన తర్వాత 3,558 కోట్లు బాకీ పెట్టిండు. కరెంటు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 769 కోట్లు ఉండే 2014కి ముందు, ఇప్పుడు 4,393 కోట్లు అయింది. వాటర్ బోర్డ్ 362 కోట్లు ఉండే 2014కి ముందు, తర్వాత 2023 వరకు చూస్తే 3,932 కోట్లు పెండింగ్ ఉన్నది. మున్సిపాలిటీలు 131 కోట్లుండే 1,657 కోట్లు అయింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు 82 కోట్లుండే 720 కోట్లు అయింది. మొత్తం 2014కి ముందు 1,595 కోట్లు ఉన్న బాకీ 2023కి వచ్చేసరికి 10 ఏళ్ల కాలంలో 28,842 కోట్లు అయింది. మరి ధనిక రాష్ట్రంలో కనీసం గిది కూడా ఎందుకు కట్టలేకపోయింది చెప్పండి ఒకసారి. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి.